అస్మద్గురుభ్యో నమః. శ్రీ వ్యాస పూర్ణిమ. అనాది కాలం నుండి ఆషాఢమాసంలో వచ్చే శుద్ధ పూర్ణిమను వ్యాస పూర్ణిమగా పరిగణించడం పరిపాటి. వ్యాస పూర్ణిమ శ్రీ గురు పూర్ణిమగా కూడా ప్రసిద్ధం. శ్రీ వ్యాసుల వారు జననమందుని సుదినము మానవ చరిత్రలో ఒక అపూర్వమైన పర్వదినంగా ఖ్యాతి పొందింది. శ్రీ వశిష్ఠుల వారికి ముని మనముడుగా, శక్తిమునికి మనమునిగా, శ్రీ పరాశర మహర్షికి పుత్రరత్నంగా, శ్రీ సుఖ మహర్షికి పితృదేవులుగా శ్రీ వ్యాస మహర్షి లోకానికి సుపరిచితులు. శ్లోకం రూపంలో అయితే వ్యాసం వశిష్ఠనప్తారం సూక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం అని వ్యాసుల వారిని వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధియే వాసిష్ఠాయ నమో నమః అంటూ వశిష్ఠ మహర్షి వేదవ్యాసుల వారిని, వారి పరంపరను మనము సంస్మరించుకోవడం జరుగుతుంది. పూర్వ ఋషుల భవిష్యత్ వచనాల ప్రకారం శ్రీ మహావిష్ణువు వ్యాస మహర్షిగా, పరాశర సుతునిగా అవతరించవలసి ఉన్నది. జితేంద్రియుడు మహర్షి సత్తముడైన పరాశర మహర్షికి ఒకసారి శ్రీ మహావిష్ణువు సాక్షాత్కరించి నీకు సంతానంగా వ్యాస మహర్షిగా అవతరిస్తానని అనుగ్రహించాడట. మునీనాం మవ్యహం వ్యాస అంటూ భగవద్గీత 10వ అధ్యాయంలో 37వ శ్లోకంలో చెప్పబడింది. పరాశర మహర్షికి మత్స్యగంధిపై కలిగిన ఆకర్షణ మేనకా విశ్వామిత్రులు కలిగిన ఆకర్షణ వంటిది కాదు. ఇది కేవలం దైవ ప్రేరణ. దైవయోగం వలననే పరాశర మహర్షి మనస్సు సత్యవతి యందు లగ్నమైనది. అది చేపలు పట్టే వానిపై కూతురుపై. ఒక సకకర్త, ఒక పురాణకర్త, మహర్షి సత్తముడు, భూత భవిష్యత్ వర్తమానములు తెలుసుకోగలిగిన అతీంద్రియ జ్ఞాని, విష్ణు అంశ సంభూతుడైన వ్యాస మహర్షి సత్యవతి గర్భాన జన్మించినంటి ఉదంతం దేవీ భాగవతంలో స్పష్టంగా చెప్పబడింది. ఒకప్పుడు తీర్థయాత్రలు చేస్తూ ఉన్న మహా తేజశాలి అయిన పరాశర మహర్షి యమునా నదిని సమీపించాడు. అక్కడ నిషాదుడు, ధర్మాత్ముడనైన పడవ నడిపేవాడు దాసరాజు అనే వ్యక్తి భోజనం చేస్తూ ఉన్నాడు. ఆ సమయంలోనే నదిని దాటించమని పరాశర మునిని కోరగా తనకు వీలు కాక తన కుమార్తెయగు సత్యవతిని ఆ కార్యం నెరవేర్చమని ఆదేశించాడు. సత్యవతి పరాశరులు పయనిస్తున్న పడవ నదీ మధ్యము చేరింది. పరాశరులు అందమైన కన్నులు గల ఆ సౌందర్యవతి యందు కల దివ్య లక్షణాలను, సాముద్రిక లక్షణాలను గమనించి ఆశ్చర్యపడి దివ్య దృష్టితో ఆమె ఒక మహాపురుషునికి తల్లి కాబోతున్నదన్న సంగతి గ్రహించాడు. దైవ ప్రేరణగా ఆమెపై అమితమైన అనురాగము పుట్టుకొచ్చింది. తపోధనుడైన ఆ మునికి తనపై కోరిక కలగడం సత్యవతికి ఆశ్చర్యాన్ని కలిగించింది. విధి బలీయం, దైవ సంకల్పం దాటరానిది. చేపల వాసనతో కూడిన మత్స్యగంధి పరాశర అనుగ్రహంతో సుగంధయుక్తమైన యోజనగంధిగా మారిపోయింది. పడవ యమునా నది మధ్యలో ఒక ద్వీపాన్ని చేరింది. అక్కడ సత్యవతి పరాశర సంగమ ఫలంగా సద్యోగర్భ సంజాతుడై కారణజన్ముడైన వ్యాస మహర్షి జన్మించడం జరిగింది. పుట్టగానే పెద్దవాడైన వ్యాస మహర్షి మన్మధుని వంటి సౌందర్యం కలిగి విశాలమైన నేత్రములతో మహాపురుష దివ్య లక్షణములు కలవాడై తన తల్లికి నమస్కరించి, అమ్మా, నేను తపస్సుకు వెళుతున్నాను. నీకు ఏ విధమైన కష్టం కానీ అవసరం కానీ కలిగినప్పుడు నీవు స్మరించినంతనే నీ ముందు వాలగలను అని చెప్పి తల్లి ఆశీస్సులు తీసుకొని వెళ్ళిపోయాడు వ్యాసుడు. పరాశర మహర్షి యమునను దాటి ఆవలి ఒడ్డుకు చేరి తీవ్ర వైరాగ్యమును పొందినవాడై క్షణికమైన ఈ సంసార బంధాన్ని త్యజించి మరలా తపస్సుకై తపోవనానికి వెళ్ళిపోయాడు. నల్లని నీరుగల యమునా నది ఎందలి ద్వీపము నందు పుట్టుట వలన వేదవ్యాసునికి కృష్ణద్వైపాయనుడు అని, పరాశరసుతుడు గనుక పారాశర్యుడని, సత్యవతీ పుత్రుడు గనుక సాత్యవతేయుడని వ్యాసుల వారికి నామాంతరములు. పౌర్ణమి వచ్చినప్పుడల్లా సముద్రము పాల వంటి నురగతో పొంగి పొరలుతుంది. అలాగే ఒక మహానుభావుని జననంతో జ్ఞానసాగరం పొంగి తన తెల్లని జ్ఞాన వీచికలతో విశ్వమంతా నింపుతుంది.
చంద్రుడు సముద్రాన్ని సృష్టించడు, కేవలం పొంగిస్తాడు. అలాగే వ్యాస మహర్షి వేదాలను సృజింపలేదు, కేవలం వేద విజ్ఞానాన్ని విస్తరింపచేశాడు. వ్యాస అవతరణంతో ఎన్నో యుగాల నాటి వేద విజ్ఞానం వ్యాపితం అయినది వ్యసితం చేయబడింది. ద్వాపర యుగాంతంలో శ్రీ వ్యాసముని అనేకముగా ఉన్న వేద మంత్రాలను సమీకరించి 4 వేదాలుగా విభజించి వేదవ్యాసునిగా ప్రఖ్యాతి గాంచారు. ఈ 4 వేదాలు మరలా మంత్రము, బ్రాహ్మణకము, అరణ్యకము, ఉపనిషత్తులు అనబడు 4 భాగములుగా వర్గీకరించబడినవి. వేద విభజన వాని వివరణకే కాక వారి శిష్యులైన పైలుడు, వైశంపాయనుడు, జైమిని, సుమంతులకు వరుసగా ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణములందు ప్రత్యేక శిక్షణ ఇచ్చి వాటిని దేశంలో ప్రచారం చేయించి ఆయా భాగాలు సాంప్రదాయ రూపంలో శాశ్వతంగా పాతుకుపోయి నిలిచిపోయేలాగా చేశారు. రోమహర్షణుడు, అతని పుత్రుడైన సూతుడు పౌరాణికునిగా ప్రసిద్ధిగాంచిన ఉగ్రశ్రవణుడు పురాణ ప్రచార బాధ్యతను స్వీకరించారు. ఈ రీతిగా మన సనాతన ధర్మాన్ని, ఋషి సంప్రదాయాన్ని వ్యాసుల వారు లోకంలో సుప్రతిష్టం చేశారు. పంచమ వేదంగా ప్రసిద్ధి చెందిన మహాభారతాన్ని రచించి అందులో భీష్మ పర్వమునందు ఉపనిషత్సారమైన భగవద్గీతను, అనుశాసనిక పర్వమునందు విష్ణు సహస్రనామం వంటి అమూల్య స్తోత్రరత్నాలను మనకు అందించారు. వేదాలు, బ్రహ్మసూత్రాలు, పురాణాలు వంటి సాహిత్యం అందించిన సేవలు నిరుపమానములైనవి. ఈ మహత్కార్యాన్ని నిర్వహించిన శ్రీ వ్యాస మహర్షి పరమ గురువులుగా, భగవాన్ వేదవ్యాసులుగా చిరస్థాయిగా నిలిచిపోయారు. సాధక సజ్జనులు వారి వారి గురుదేవులను శ్రీ వ్యాస మహర్షి ప్రతిరూపాలుగా భావిస్తూ వ్యాస పూర్ణిమను గురు పూర్ణిమగా, శ్రీ గురు ఆరాధనా దినముగా జరుపుకోవడము భారతీయ సాంప్రదాయము, మహద్భాగ్యం. ఓం నమో వేదవ్యాసాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః.